నమస్తే మాధురి కృష్ణ. మేమందరం కూడా గుప్తార్ ఘాట్ ఎక్కడైతే శ్రీరాముల వారు సరయూ నదిలో అయోధ్య ఈ ప్రాంతంలో తన అవతారం చాలించారో ఆ ప్రదేశం ఇది. ఆయన తర్వాత తన అంశలైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయారని చెప్తారు. ఇదే మేము వచ్చిన భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ టూరిస్ట్ ట్రైన్ 18 రోజుల రామాయణం యాత్ర చేస్తున్నాము. జూన్ 2024లో చేస్తాము ఈ యాత్ర. చాలా ఎండగా ఉంది మనకి ఈ సమయంలో. సరయూ నది, అయోధ్య, తర్వాత గుప్తార్ ఘాట్ ఈరోజు కవర్ చేసుకొని తర్వాత అయోధ్య దగ్గరికి వెళ్తాం. జై శ్రీరామ్, జై హనుమాన్.